Welcome to Neo Ancient Wisdom Telugu. We are on a sacred journey of learning all 195 Patanjali Yoga Sutras. This is the third video in this series. మన గత ప్రయాణంలో చూసినట్టుగా యోగం అంటే మనస్సులో నిరంతరం కలిగే అలజడులని, ఆ చిత్తవృత్తులని నిరోధించడం. యోగా ఇస్ ద కామింగ్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ద మైండ్. అంటే మనసులో అంతులేకుండా సాగే ఆ ఆలోచనల ప్రవాహాన్ని ఆపడమే యోగమనమాట. అయితే ఒక ప్రశ్న, ఆ అలలన్నీ ఆగిపోయిన తర్వాత ఆ మనసు సంపూర్ణంగా శాంతించినప్పుడు అక్కడ ఏం మిగులుతుంది? ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న అసలైన సత్యమేమిటి? ఈ ఒక్క ప్రశ్నలోనే యోగ సాధన ద్వారా మనం పొందబోయే అసలైన బహుమతి దాగి ఉంది. When the ripples of the mind cease, what remains? ఆ మానసిక నిశ్శబ్దం తర్వాత దొరికే ఆ అద్భుతమైన ఫలాన్ని కనుక్కోడానికి ఈ ప్రయాణంలో నాతో పాటు చివరి వరకు కలిసిరండి. సరే, ఈరోజు మనం తెలుసుకోబోయే మూడో సూత్రం యోగ దర్శనంలో ఒక అత్యంత ముఖ్యమైన సత్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. అదే మనస్సుకి ఇంకా ద్రష్టకి మధ్య ఉన్న తేడా, ద మైండ్ అండ్ ద సియర్. అంటే శాశ్వతంగా ఉండి చూసే మన నిజస్వరూపానికి, నిరంతరం మారిపోయే మనస్సుకి మధ్య ఉన్న ఆ స్పష్టమైన గీతను ఈ సూత్రం మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఈ పవిత్రమైన సూత్రాన్ని చాలా శ్రద్ధగా, భక్తితో జపిద్దాం. ఈ శబ్దంలోని దివ్యమైన ప్రకంపనలు మనలోకి శాంతంగా ప్రవహించనివ్వండి. దాని అర్థాన్ని తెలుసుకునే ముందు ఆ దివ్యశక్తిని ఒక్కసారి అనుభవిద్దాం. తదా దృష్టుః స్వరూపే అవస్థానం. మొదటి పదం తదా. దీని అర్థం అప్పుడు, అట్ దట్ టైం. ఇంతకీ ఏ సమయంలో? మన రెండవ సూత్రంలో చెప్పుకున్నట్టుగా మనసులోని ఆ చంచలత్వాలన్నీ, ఆ చిత్తవృత్తులన్నీ పూర్తిగా ఆగిపోయిన ఆ ఒక్క క్షణంలో, ఆ పవిత్రమైన నిశ్శబ్ద స్థితిలో అన్నమాట. ఇక రెండవ పదం ద్రష్టుః అంటే చూసేవాడి యొక్క, సాక్షి యొక్క, ఆఫ్ ద సియర్, ఆఫ్ ద విట్నెస్. మరి ఈ ద్రష్ట ఎవరు? మన లోపల ఉన్న శుద్ధమైన, ఎప్పటికీ మార్పు చెందని చైతన్యమే ఆ ద్రష్ట. దీన్నే సాంఖ్యదర్శనంలో పురుషుడు అని కూడా అంటారు. మన నిజమైన స్వరూపం కేవలం ఒక ప్రేక్షకుడిలా, ఒక సాక్షిగా మాత్రమే ఉండే మన ఆత్మ. మూడవ పదం స్వరూపే. దీని అర్థం దాని యొక్క నిజస్వరూపంలో, ఇన్ ఇట్స్ ఓన్ ఎసెన్షియల్ నేచర్. అంటే మన ఉనికి యొక్క అసలైన, ఎటువంటి మార్పులు లేని సహజస్థితి. మనకున్న పేర్లు, గుర్తింపులు, హోదాలు, వీటన్నిటికీ అతీతమైన మన నిజమైన రూపం. ఇక చివరి పదం అవస్థానం. అంటే నిలకడగా ఉండటం, స్థిరపడటం, లేదా విశ్రాంతి తీసుకోవటం. అబైడింగ్, రెస్టింగ్. ఇది ఎలాంటి ప్రయత్నం లేకుండా చాలా సహజంగా మన నిజ స్వరూపంలో స్థిరపడటాన్ని సూచిస్తుంది. అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినట్లు మన సహజమైన ఆ శుద్ధ చైతన్యంలోకి తిరిగి రావడమే అవస్థానం. ఇప్పుడు ఈ పదాలన్నింటినీ కలిపి చూస్తే మనకొక సరళమైన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వస్తుంది. దెన్ ద సియర్ అబైడ్స్ ఇన్ ఇట్స్ ఓన్ ట్రూ నేచర్. తెలుగులో దీని అర్థం మరింత అందంగా ఉంటుంది. అప్పుడు చూసేవాడు అంటే ఆ ద్రష్ట తన నిజస్వరూపంలో స్థిరంగా ఉంటాడు. ఆ అద్భుతమైన నిశ్శబ్ద క్షణంలో ఆత్మ తన సహజ స్థితిలో విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సూత్రం యొక్క లోతైన అర్థంలోకి ప్రయాణిద్దాం. ఎందరో యోగ గురువులు చెప్పిన వ్యాఖ్యానాల సారాంశాన్ని తీసుకుని ఈ దివ్యమైన స్థితిని, అబైడింగ్ ఇన్ ద ట్రూ సెల్ఫ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. యోగదర్శనం ప్రకారం ఈ సృష్టిలో రెండు ప్రాథమిక వాస్తవాలున్నాయి. ఒకటి పురుషుడు, అంటే ఎప్పటికీ మారని శుద్ధ చైతన్యం. రెండవది ప్రకృతి, అంటే ఈ భౌతిక ప్రపంచం. మన శరీరం, మన ఇంద్రియాలు, చివరికి మన మనసు కూడా ఈ ప్రకృతిలో భాగమే. మరి మన బాధకి అసలు కారణమేంటంటే ఆ పురుషుడు, అంటే మన నిజస్వరూపం తనను తాను ఈ మనసుతో ఐడెంటిఫై చేసుకోవడమే. ఉదాహరణకి, నాకు కోపం వచ్చింది అన్నప్పుడు ఆ స్వచ్ఛమైన చైతన్యం ఆ కోపంతో కలిసిపోతోంది. కాని యోగసాధన ద్వారా మనసు నిశ్చలమైనప్పుడు ఆ తప్పుడు గుర్తింపు అనే ముడి విడిపోతుంది. అప్పుడు ఆ ద్రష్ట, ఆ సాక్షి మనసులోని ఏ భావోద్వేగాల రంగు అంటకుండా తన స్వంత, స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన స్వరూపంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఈ లోతైన తత్వాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అందమైన రూపకాన్ని చూద్దాం.
ఈ చిన్న కథ మనకి ద్రష్టకి మనసుకి మధ్య ఉన్న సంబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ది అనాలజీ ఆఫ్ ది అన్రిపుల్డ్ లేక్. మన మనస్సు ఒక సరస్సు లాంటిది అని ఊహించుకోండి. సాధారణంగా ఆలోచనలు, కోరికలు, భయాలు అనే గాలులకి ఆ సరస్సులో నీరు ఎప్పుడూ కదులుతూ కల్లోళంగా ఉంటుంది. ఆ కదలిక వల్ల అడుగున పేరుకుపోయిన బురదంతా పైకి లేచి నీటిని మురికిగా చేసేస్తుంది. అలాంటి మురికి, కల్లోలమైన నీటిలో పైన ఉన్న స్వచ్ఛమైన నీలాకాశం యొక్క ప్రతిబింబం సరిగ్గా కనబడుతుందా? కనబడదు. విరిగిపోయినట్టు వంకరిటింకర్గా కనిపిస్తుంది. మనం కూడా ఆ వక్రీకరించబడిన ప్రతిబింబాన్నే, ఆ బురద నీటినే మన నిజస్వరూపమని పొరబడుతూ ఉంటాం. కానీ యోగ సాధన ద్వారా ఆ ఆలోచనల గాలి ఆగిపోయినప్పుడు ఆ సరస్సు నెమ్మదిగా, నిశ్చలంగా మారుతుంది. బురద నెమ్మదిగా అడుగుకు చేరుకుంటుంది. నీరు స్ఫటికంలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు ఆ నిశ్చలమైన సరస్సు తన పైన ఉన్న అనంతమైన, ప్రశాంతమైన ఆకాశాన్ని ఉన్నదున్నట్లుగా ప్రతిబింబిస్తుంది. ఆ క్షణంలోనే మనకొక గొప్ప సత్యం అర్థమవుతుంది. నేనీ కదిలే నీటిని కాదు, ఈ బురదనో కాదు. నేను ఈ నీటిలో ప్రతిబింబిస్తున్న ఆ శాశ్వతమైన, ప్రశాంతమైన ఆకాశాన్ని అని. మన నిజస్వరూపం ఆ ఆకాశం. మనస్సు కేవలం ఒక సరస్సు మాత్రమే. ఈ ప్రాచీన జ్ఞానం కేవలం గ్రంథాలకో, ఆశ్రమాలకో పరిమితం కాదు. దీనిని మన ఆధునిక జీవితంలోకి, మన రోజువారీ ఒత్తిడిలకి, సవాళ్లకి ఒక అద్భుతమైన సాధనంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. విజ్డమ్ ఇన్ డైలీ లైఫ్. మన దైనందిన జీవితంలో ఈ సూత్రం యొక్క సారాన్ని అనుభవించడానికి ఇక్కడ 2 చాలా సులభమైన పద్ధతులున్నాయి. మొదటిది సాక్షిభావం, ద ప్రాక్టీస్ ఆఫ్ విట్నెసింగ్. మనసులో ఏ ఆలోచన వచ్చినా, ఏ భావోద్వేగం కలిగినా దానితో కలిసిపోకుండా దాన్ని ఒక సాక్షిలా దూరం నుంచి గమనించడం. నాకు కోపం వచ్చింది అని అనుకోగానే మనం ఆ కోపంతో ఒకటైపోతాం. దానికి బదులుగా, ఓ, ఇక్కడ కోపం అనే ఒక శక్తి, ఒక భావన నాలో కలుగుతోంది అని ఒక సైంటిస్ట్ లాగా గమనించగలిగితే చాలు. వెంటనే ఆ భావనకు, మన నిజ స్వరూపానికి మధ్య ఒక చిన్న ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలోనే శాంతి ఉంది. రెండవది నిత్య విరామం, ద డైలీ పాజ్. రోజులో 3-4 సార్లు కేవలం 1 నిమిషం పాటు చేస్తున్న పని ఆపి కళ్ళు మూసుకుని 3 సార్లు నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకుని వదలండి. ఈ చిన్న విరామం ఆ కల్లోలంగా ఉన్న మనసు అనే సరస్సును 1 క్షణంపాటు నిశ్చలం చేస్తుంది. ఆ 1 క్షణం చాలు మన నిజ స్వరూపంతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మన నిజస్వరూపం మనసులో చిలరేగే తుఫాను కాదు, ఆ తుఫానును నిశ్శబ్దంగా గమనించే అనంతమైన ఆకాశం. ఈ యోగ ప్రయాణంలో మీ పునాదిని మరింత బలపర్చుకోడానికి మొదటి 2 సూత్రాల వివరణలను తప్పకుండా చూడండి. ఈ జ్ఞానం మీలో ఒక మంచి మార్పుకు దారితీస్తుందనిపిస్తే ఈ పవిత్రమైన యాత్రలో మాతో కలిసి నడవడానికి మా ఛానల్కు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీ దైనందిన జీవితంలో మనస్సు యొక్క గందరగోళానికి అతీతంగా మీ ప్రశాంతమైన నిజస్వరూపంతో ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా? ఆ క్షణం ఎలా అనిపించింది? మీ అనుభవాన్ని క్రింద కామెంట్స్లో పంచుకోండి. మన అనుభవాలు ఒకరికొకరు స్ఫూర్తినిస్తాయి. మరి ఒకవేళ మనం మన నిజస్వరూపాన్ని మరచిపోతే, ఆ ద్రష్ట మళ్ళీ మనస్సుతో కలిసిపోతే అప్పుడేం జరుగుతుంది? ఆ స్థితిని పతంజలి మహర్షి ఎలా వర్ణించారు? దీని గురించి తెలుసుకోవాలంటే తదుపరి రాబోయే సూత్రం 1.4 వివరణ కోసం తప్పకుండా వేచి ఉండండి. ఎల్లప్పుడూ మన నిజస్వరూపమనే ఆ ప్రశాంతమైన, పవిత్రమైన ఆలయంలో విశ్రాంతిని, శాంతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.